హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకేష్ నలబోతులా. ఈ రోజు అయితే మనం ఉబంటులో సి కంపైలర్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ గైస్. ఫస్ట్ అయితే చాలా సింపుల్గా అయితే నేర్చుకుందాం. ఫస్ట్ అయితే టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనం ఏమైనా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మన సిస్టమ్ అనేది అప్డేట్ ఉందా లేదా. ఫర్ దట్ మనమైతే సూడో యాప్ అప్డేట్ అయితే కొడతాం. జస్ట్ ఏదైనా అప్డేట్స్ ఉంటే చెక్ చేసి అదే అప్డేట్ చేసేసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే నా డిఫాల్ట్ పాస్వర్డ్ చేంజ్ అయితే కొట్టేసి ఎంటర్ కొట్టేసాను అనమాట. సో మనకి ఇలా కాసేపు అయితే రన్ అయ్యి మనది ఏదైనా అప్డేట్స్ ఏమైనా కావాలన్నా మొత్తం చేసేసుకొని అప్డేట్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి 2 టైప్స్ గైస్. మనం జనరల్గా ఒక సి ప్రాజెక్ట్ గురించి జస్ట్ ఒక సి లాంగ్వేజ్ C++ కానీ వాడుతున్నామంటే జస్ట్ ఒక జీసీసీ ఫైల్ ఒకటి ఇన్స్టాల్ చేస్తే చాలు. ఒకవేళ లార్జర్ ప్రాజెక్ట్స్ గురించి వాటికి వీటికి వాడుతున్నాం అంటే బిల్డర్ ఎసెన్షియల్స్ అని ఉంటాయి. మనమైతే రెండు అయితే చూద్దాం. నెక్స్ట్ సూడో ఇప్పుడైతే ఫస్ట్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఇప్పుడు సూడో యాప్ ఇన్స్టాల్ జీసీసీ చూడండి గైస్, వెరీ సింపుల్. ఉబంటులో ఉండే ఇక్కడ వై అయితే కొట్టేసి ఎంటర్ కొట్టేసి ఉబంటులో ఉండే మంచి ఫీచర్ ఏంట్రా అంటే మనకి ఈజీగా ఉబంటులో మ్యాక్ అయితే మనం జస్ట్ కమాండ్ లైన్స్తో మనం అయితే ఇన్స్టాల్ చేసేయచ్చు చాలా వరకు అయితే. చూడండి ఇప్పుడు మనం జీసీసీ అయితే కొట్టేసాం, ఇన్స్టాల్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం, ప్రాసెసింగ్ ఇన్స్టాల్ అయితే అయిపోయిందని అనుకుంటున్నా ఎర్రర్ లేకుండా. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే జీసీసీ హైఫన్ వర్షన్ అయితే కొట్టాలి. కొట్టాను చూడండి గ్యాస్, వర్షన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వర్షన్ అయితే వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. చాలా సింపుల్ గ్యాస్. విండోస్లో అయితే కొంచెం కష్టం అనిపిస్తా కానీ ఫైల్స్ డౌన్లోడ్ చేసి వచ్చేసి ఇది చాలా సింపుల్ కమాండ్ లైన్స్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం ఏంటంటే సూడో యాప్ ఇన్స్టాల్ బిల్డ్ ఎసెన్షియల్. చూడండి ఇప్పుడైతే ఇదైతే వాడతాం అనమాట. పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద వాడుతున్నాం అంటే కావాల్సిన బిల్డింగ్ ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఇదైతే ఇన్స్టాల్ చేస్తాం. జస్ట్ వైన్ ఒకే సెంటర్ పెట్టేస్తే కావాల్సినవి డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా అయితే మనం ప్రతిదీ అంటే ఇప్పుడు మనం ఒకసారి విజువల్ కోడ్లో కూడా ఒక కోడ్ అయితే కొట్టి రన్ చేద్దాం. చూడండి ప్రస్తుతానికి ఇదైతే అయిపోతుంది. మనకి దీంతో అంత పని లేదు. ఇక్కడైతే మనం ఆల్రెడీ ఒకవేళ మీరు ఉబంటులో ఎట్లా విజువల్ స్టూడియో కోడ్ అయితే ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే మనం ప్రీవియస్ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఐ బటన్లో అయితే ఇస్తాను. ఇప్పుడైతే నేను విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడైతే ఒక న్యూ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసి ఆల్రెడీ నేను పాత వీడియోలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా కోడింగ్ వర్డ్ అని, దాన్ని ఓపెన్ చేద్దాం. సెలెక్ట్ ఓపెన్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, కొంచెం స్లోగా ఉంది ఎందుకంటే నేను వర్చువల్ బాక్స్లో అయితే వాడుతున్నాను. నా వేరే ల్యాప్టాప్ అనేది ఇష్యూ ఉండడం వల్ల. చూడండి ఆల్రెడీ hello.c ఇదంతా ఇలా ఉంది కదా. మన ప్రజెంట్ అయితే loki.c అయితే చూడండి. అయినా ఆల్రెడీ ఇక్కడ c.c అయితే ఉంది. జస్ట్ మనం సింపుల్ కోడ్ అయితే రాద్దాం. హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ void main. ఏం ప్రింట్ చేద్దాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రింట్ చేద్దాం. ఇది కొట్టిన తర్వాత కంట్రోల్స్ అయితే సేవ్ చేసేసి ఇక్కడ మామూలుగా ఎలా అంటే ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి న్యూ టెర్మినల్లోకి వెళ్ళి చూడండి మనం ఎలా అయితే వాడాలో జస్ట్ చూపిస్తున్నా. జీసీసీ loki.c అని వాడాలి. ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ మనం సెమికాలం వదిలి వేరే కాలం పెట్టేస్తాం, పర్లేదు. జీసీసీ ఇక్కడ జస్ట్ సేవ్ అయితే చేయండి. కంట్రోల్ వేసుకుంటే సేవ్ అయిపోతుంది. డాట్స్
.out. ఇది ఉబంటు కాబట్టి అవుట్ అని కొట్టాలి. ఉబంటుకి మ్యాక్ అయితే అవుట్ అని కొట్టాలి. విండోస్కి అయితే ఈఎక్స్ అని కొట్టాలి. ఎంటర్ కొట్టేయండి. జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేసింది. హలో, ఇలా అయితే మనం విజువల్ స్టూడియో కోడ్ని మరియు పాత వీడియోలు చూసుకున్నాం. ఇప్పుడైతే మనం సి కంపైలర్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. అండ్ ఎనీ ఎర్రర్ అయితే లేదు. సో థ్యాంక్ యూ గైస్.